ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, కుజుడు, చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనేశ్వరుడు, అష్టమ స్థానంలో గురువు, దశమ స్థానంలో కేతువు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మంచి మార్పులు ఏర్పడతాయి. సహోద్యోగులతో, సహచర బృందంతో అనుకూలమైన మార్పులు ఉంటాయి. కొన్ని నూతన కార్యక్రమాలను ప్రారంభించాలన్న ఆలోచనలు, వాటికి తగినటువంటి ప్రణాళికలు, ప్లాన్స్ ఇంప్రూవ్ చేయగలుగుతారు, ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు. అందులో మంచేదో చెడేదో అప్పటికప్పుడు తెలుసుకోవడము, అది కూడా రెక్టిఫై చేయడము, ఆ విధంగా మంచి మార్పులు ఏర్పడతాయి. షార్ట్ ట్రావెల్స్ బాగుంటాయి. ఫారెన్ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. టెంపరీ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడము, లేదా ఫీల్డ్కి వెళ్ళి ప్రయత్నం చేయాలి, ఆ ఉద్యోగం కావాలి అన్న ఆశిస్తున్న వారికి శుభ పరిణామాలు ఏర్పడతాయి. ఈ డ్యూరేషన్లో షార్ట్ ట్రావెల్గా ఉన్నప్పటికీ కూడా ఉత్తర అది మంచి అవకాశంగా మారుతుంది. అంటే గోచార రీత్యా ఉన్నటువంటి పరిణామాలు మనకి బోనస్ లాగా వస్తాయి. జన్మజాతకంలో కూడా ఆ యొక్క యోగం ఉంటే అది ఇంకాస్త బాగుంటుంది. నెల జీతగాడైతే బోనస్ ఇస్తాం, నెల జీతగాడు కానప్పుడు బోనస్ ఎక్కడి నుంచి ఇవ్వగలుగుతాము? ఈ విషయాన్ని కాస్తంత జాగ్రత్తగా గమనించి తెలుసుకోండి. చాలా మంది అనుకునేది ఏంటంటే, ఇప్పుడు బాగుందన్నారు కదా, మనకేదో బ్రహ్మాండంగా జరిగిపోతుందని అనుకుంటారు. అలా ఏం ఉండదు. నెలంతా కష్టపడి నెలంతా ఉద్యోగం చేసిన వాళ్ళకి ఎలా అయితే ఆ నెలాఖరునో నెల మొదట్లోనో జీతం ఎలా అయితే వస్తుందో, ఈ యొక్క గోచారం కూడా అలానే ఉంటుంది. నిత్యం మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు అదంత కాస్తంత మంచివ్వడము లేదా చెడివ్వటం అనేది జరుగుతుంది. ఒక్కోసారి 1వ తారీఖు ఇవ్వవలసినటువంటి జీతం 5వ తారీఖు ఇచ్చినట్టు, కాస్త లేట్ అయినా అది వస్తుంది. అంతవరకు బాగాలేదనుకున్నప్పుడు 1వ తారీఖు రాలేదు, 5వ తారీఖు వస్తుంది. మంచి అంటే మనకు 1వ తారీఖే రావడము, కాస్తంత చెడంటే 5వ తారీఖు రావడము. కానీ అసలంటూ మనం పని చెయ్యాలి. ఈ యొక్క అదృష్టం కూడా అంతే. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి గోచార రీత్యా కూడా ఫలితం అంతే. మనం ఏదైనా కొత్తది ప్రారంభించాలనుకున్నా, ఏదైనా ఆలోచన ఉన్నా అది ఇంప్లిమెంట్ చేయడానికి, దాన్ని ప్రారంభించడానికి చాలా మంచిది. ఆ విధంగా ఆలోచించి చెయ్యండి. ఊరికేనే అవి వస్తాయి ఇవి వస్తాయని మాత్రం కూర్చోవద్దు. ఏమీ రాక నిరాశ మాత్రమే వస్తుంది. షార్ట్కట్లో ధనం సంపాదించాలన్న ఆలోచనలు, ఇతర యాప్లు, లోన్లకు ఖచ్చితంగా దూరంగా ఉండండి. ఎవరికో ఏవో వచ్చాయన్నదంతా కూడా బూటకమే. ఎవరికి ఏమీ రావు. ఏదైనా వస్తే వాళ్ళు ఏమన్నా నష్టం, వాళ్ళకే కదా నష్టం. నష్టపోయి ఎవరు సొమ్ములు ఇవ్వరండి. ఇది మనం ఆలోచించవలసినటువంటి విషయం. ఒకళ్ళకి బాగా వచ్చిందంటే ఒకళ్ళు బాగా నష్టపోయారనే కదా. పెట్టిన వాళ్ళు ఎందుకు నష్టపోవాలనుకుంటారు? కాబట్టి వీటన్నిటికీ ఖచ్చితంగా దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి ఆవేశపు ఆలోచనలు మాత్రం చెయ్యద్దు. కానీ వృత్తిరీత్యా బాగుండే అవకాశం ఉంది. మంచి ప్రయత్నాలు చేయండి. ఉద్యోగం లేక అవస్థపడుతున్న వారు కూడా మంచి ప్రయత్నం చేయండి. చిన్నదో పెద్దదో, మీరు అనుకుందో కాందో, ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. శారీరక శ్రమ, కష్టం కనిపిస్తోంది. చేతులతోటి చేసేటువంటి వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి యాక్టింగ్ కావచ్చు, కెమెరా ఫోటోగ్రఫీ ఫీల్డ్స్లో కావచ్చు, లేదా సేల్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెడికల్ డిపార్ట్మెంట్స్లో కావచ్చు, మంచి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడాను వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ 3 మంచి జరిగే ఆస్కారం ఉంది. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. జన్మజాతకంలో కూడా సహోదరి వర్గం నుండి లబ్ధి పొందే అవకాశం ఉన్నట్లయితే ఇప్పుడున్నటువంటి డ్యూరేషన్లో వాళ్ళ ద్వారా మీకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ సహాయ సహకారాలు కావచ్చు, ఆర్థిక సహాయం కావచ్చు, లేదా ఇంట్లో ఉన్నటువంటి కార్యక్రమాలకు వాళ్ళు ఏదో విధంగా మీకు అండగా నిలబడటం కావచ్చు. ఈ విధమైనటువంటి మంచి పరిణామాలు ఏర్పడతాయి. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ఈ రాశిలో జన్మించిన వారు ఈ మాసం సూర్యగ్రహ ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన పూజలను ఖచ్చితంగా క్రమం తప్పకుండా చేయండి. విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్థికంగా పురోగతి కావాలనుకున్నవారు,
ఉద్యోగ, వ్యాపార, ఇతరితర అన్ని అంశాలలో మంచి పరిణామాలు ఏర్పడాలని ఆశించేవారు రాబోయే మహాశివరాత్రి రోజున అమృత పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.